అమ్మ! మండే ఎపిసోడ్‌లో కామనర్స్ ఆట చూస్తుంటే 'బిగ్ బాసే' చూస్తున్నానా? లేక మెంటల్ హాస్పిటల్‌లో మెంటల్ పేషెంట్స్‌ని ఏమైనా చూస్తున్నానా అనిపించింది. ఒట్టు. అందులో ఒకాయన 5 మాటలు మాట్లాడితే 3 మాటలు ఆయన సొంత డబ్బా. మిగిలిన 2 మాటలు ఎదుటి వాళ్ళపై ఏడవటం. పిచ్చివాళ్ళు ఎవరిని లెక్క చేయరు. అలాగే ఈయన కూడా బిగ్ బాస్ని లెక్క చేయడు, కంటెస్టెంట్స్ని లెక్క చేయడు, నాగార్జున గారిని లెక్క చేయడు, ఆడియన్స్ని కూడా లెక్క చేయడు. నా అంత స్పోర్టివ్గా ఎవరు ఉండడు అంటారు. నాగార్జున గారు ఒక తప్పుని ప్రశ్నిస్తేనే నేను షో నుండి వెళ్ళిపోతాను అని అలుగుతున్నాడు. ఎంత మొండివాడంటే 2 రోజులైంది అన్నం తినడం మానేసి. బిగ్ బాసే భయపడుతున్నాడు ఇతడిని ఎలా దారికి తెచ్చుకోవాలా అని. మొదటిసారి నాగార్జున గారు కూడా భయపడడం చూశాను. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరిని చూసినా అనుమానమే. అదిగో ఆయన నన్ను డీగ్రేడ్ చేయడానికే చూస్తున్నాడు. చూడు, ప్రతిసారి నన్ను అవమానపరచాలని వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అవును, నాకు మీ మనసులో ఏమనుకుంటున్నారో అర్థమైపోతుంది అంటాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తానికి ఈయననే సోలో ఓనర్ అనుకుంటాడు. పాపం తెలివి మరీ మరీ ఎక్కువైపోయి పిచ్చోడైపోయి ఉంటాడు. ఇంకో 2 అక్కలున్నారు. ఒకరు తెలంగాణ రాజ్యానికి మహారాణి, ఇంకొకరేమో ఆంధ్ర రాజ్యానికి మహారాణి లాగా ఫీల్ అయిపోతుంటారు. బిగ్ బాస్ అంత క్లియర్గా మానిటర్స్ అందరికీ కూడా కెప్టెన్ సుప్రీం అని చెప్పినా కూడా కెప్టెన్ మాట వినరు. ఎందుకంటే వీళ్ళు మహారాణిలాగా ఫీల్ అవుతారు కాబట్టి. ఇంకొక తమ్ముడున్నాడు, అతడికి ప్రేమ పిచ్చి. అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాడో కూడా పూర్తిగా మర్చిపోయాడు. ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు. టాస్క్లో తప్పులు చేస్తాడు. అడిగితే కోపంగా హెల్మెట్ విసిరేసి వెళ్ళిపోతాడు. మేం పర్మనెంట్ ఓనర్స్, కెప్టెన్ టెంపరరీ, మా మీద ఆమె పెత్తనం ఏంటి అంటాడు. ఎక్కడి నుండి పట్టుకొచ్చావు బిగ్ బాస్ ఈ జాతిరత్నాలని? హలో అండి, నా పేరు శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజంగా చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు తలనొప్పి లేసిందండి. ఒక్క వారానికే మన పరిస్థితి ఇలా ఉంటే ఇక షో మొత్తం అయిపోయే వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. నిన్ననే కదా నాగార్జున సార్ వచ్చి అందరికీ ఇన్పుట్స్ ఇచ్చారు. మీ ఆటను మార్చుకోవడానికి మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. ఆడియన్స్లో ఏం ఫీల్ అవుతున్నారో అదే నేను మీకు ఇన్పుట్స్ లాగా ఇస్తున్నాను. బెటర్ చేసుకోండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పిపోయారు కదా. మళ్ళీ అదే మొదలు. మారరా వీళ్ళింకా మారరా? ఎపిసోడ్ స్టార్టింగే ఫుడ్ గురించి గొడవ. బయటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అంటే కంపల్సరీ ప్రియాని అడగాలట. ఆమె అనుమతి లేకుండా ఎవరు ఏ ఓనర్ కూడా ఫుడ్ ఇవ్వడానికి వీలు లేదంట. అంటే భరణి గారు కూడా ఆమె పర్మిషన్ తీసుకొని ఫుడ్ ఇవ్వాలట. అప్పుడు సంజన గారు ఏమన్నారంటే, ఏ ఓనర్ ఫుడ్ ఇవ్వాలి అన్నా టెనెంట్స్కి నాతో డిస్కస్ చేయండి, నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ఒక డిసిషన్కి వస్తాము అంటే, అక్కడి నుంచి శ్రీజ ఏమంటుందంటే, మీరు ఒకవేళ ఇవ్వాలన్నా కూడా మాతో డిస్కస్ చేయాలి అని చెప్తుంది. నిన్న అంత క్లియర్గా నాగ్ సారు తను అంటే క్యాప్టెనే అందరికన్నా సుప్రీం, ఇక్కడ అందరికన్నా పెద్ద, ఆమెకే ఎక్కువ పవర్స్ ఉంటాయి అని చెప్పిన తర్వాత కూడా ఆమెకు అర్థం కాదా? ఇన్ని సీజన్లు చూసింది, క్యాప్టెన్కి ఏం పవర్స్ ఉంటాయో అర్థం కాదా ఆమెకి? ఫైనల్గా సంజన గారు ఒక కన్క్లూజన్కి ఏమొచ్చారంటే, ఫుడ్ దొంగతనం అవుతుంది కాబట్టి ఫుడ్ వచ్చిన తర్వాత ఓనర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత మిగిలిన దానికోసము, దాని అకౌంటబిలిటీ కోసము ఒక స్టాకిస్ట్ని పెడదాము, ఒక పర్సన్ని స్టాకిస్ట్ లాగా. అంటే ఆ మిగిలిన ఫుడ్కి మానిటర్. ఇక్కడ కొంచెం మనీష్ గారు ఓకే, నిన్న నాగార్జున సార్ చెప్పారు కాబట్టి మనం అందరం కలిసి పని చేద్దాం అన్నట్టుగా కొంచెం తగ్గి, అంటే క్యాప్టెన్కి కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాడు. పక్కన శ్రీజ ఉంది. ప్రియా ఆ సీన్లో లేదు. ఇక్కడ శ్రీజ ఆమె అసలు ఈ ఫుడ్కి మానిటర్ కానే కాదు, ప్రియా మానిటర్. కాకపోతే ప్రియా ఆ సీన్లో లేదు. కానీ శ్రీజ ఇంటర్ఫియర్ అయ్యి, మీరు ఫుడ్ మానిటర్కి ఏమి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అని అంటే, అక్కడే ఉన్న డీమన్ పవన్ కూడా లేదు, మనము క్యాప్టెన్ చెప్పినట్టే వినాలి అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఇక్కడ శ్రీజ ఉద్దేశం ఏంటంటే, మనీష్ ఏ పదవి అంటే ఏ పవర్ లేకుండానే ఇంత టూ మచ్గా చేస్తున్నాడు, సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తే కనుక ఇంకెంత టూ మచ్గా బిహేవ్ చేస్తాడు అని ఆమె భయం. కాబట్టి ఆయనకి ఇవ్వద్దు అన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు మనీష్ ఏమన్నాడంటే, ఓకే నాకు ఇవ్వకుండా పర్వాలేదు అంటే నేనే తీసేసుకుంటా అంటది. అంటే ఈమెకి వాషింగ్, ఐరనింగ్ ఆ పని ఉంది కదా, లాండ్రీ పని ఉంది కదా, ఆ మానిటరింగ్ ఉంది కదా, అది ఉన్నా పర్వాలేదు, ఈమె మళ్ళీ ఏ పని ఎక్స్ట్రా తీసుకుంటుందంట. అంటే అస్సలు ఏ పని లేని మనీష్కి ఇస్తా అంటే ఆబ్జెక్షన్, తనకిస్తే ఓకే. మనీష్కి ఇస్తే ప్రియా పవర్ తగ్గిపోతుంది, ఈమెకిస్తే ప్రియా పవర్కి ఏ లోటు ఉండదు అన్నట్టు ఈ ఉద్దేశం.
ఇక్కడ మనీష్ ఏమన్నాడంటే, ఓకే నువ్వు ఈ స్టాకిస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నీ వర్క్ నువ్వేదైతే మానిటరింగ్ చేస్తున్నావో నా లాండ్రీ వర్క్ నాకు ఇచ్చేస్తే అంటే నేను ఎందుకు ఇస్తాను అంటది. నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకొని నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావు అని శ్రీజ అంటది. అసలు ఇక్కడ క్యాప్టెన్ అక్కడ కూర్చొని ఉంది, సంజన ఆమెను అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ మొదలైంది. నీ పని ఏమున్నా అరవడమే కదా అని మనీష్ శ్రీజ అని అంటే, శ్రీజ అంటది అవును నీ పని ఏముంది, ఇలా పనికిరాని ఆర్గ్యుమెంట్ చేసి పక్కకి వెళ్ళి ఏడవడమే కదా అని అన్నది. ఇంకా వాళ్ళు ఒక్క మాట మీద ఒక మాట అనుకుంటూనే ఉన్నారు. ఈలోగా డీమన్ పవన్కి విసుగొచ్చి, మేడం ఆపండి వాళ్ళని, వాళ్ళు అసలు ఆర్గ్యూ చేయాల్సిన అవసరమే లేదు అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే క్యాప్టెన్ చెప్తున్నప్పుడు వినాలి అంటే ఇక్కడ మనీష్ డీమన్ పవన్ కొంతవరకు నేను నాగార్జున గారు చెప్పారు కాబట్టి ఓకే ఆమె చెప్పిన దాన్ని మనం ఒబే చేయాలి అన్న ఇంటెన్షన్లో ఉన్నారు. కానీ ఈ ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అస్సలు తగ్గరే బాబోయ్. ఈమెకు 2 డ్యూటీలు కావాలట. ఇంకొక వారం తర్వాత బిగ్ బాస్ రోల్స్ ఎక్స్చేంజ్ అన్నాడు అనుకోండి, మరి ఈమె బట్టలు ఉతికి ఆరబెట్టి ఐరన్ చేసి మడత పెడుతుందా? ఆ పని తీసుకొని ఇంకా కుకింగ్ పనో లేకపోతే హౌస్ మొత్తం క్లీనింగ్ పనో అట్లా 2 రోల్స్ 2 డ్యూటీస్ తీసుకోగలదా? అంటే పెత్తనం చేసే డ్యూటీస్ 2 కావాలి. నిజంగా ఫిజికల్గా వర్క్ చేసే డ్యూటీ ఇంతవరకు వీళ్ళకి రాలేదు. అది వచ్చినప్పుడు 2 కావాలని అంటారా వీళ్ళు? బిగ్ బాస్ నిజంగా మేమైతే వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు నువ్వు ఎక్స్చేంజ్ చేస్తావు వీళ్ళ డ్యూటీస్. ఓనర్స్ని టెనెంట్స్ లాగా, టెనెంట్స్ని ఓనర్స్ లాగా చూడాలనుకుంటున్నాము. వీళ్ళ పెత్తనము, వీళ్ళ ఓవర్ యాక్షను, వీళ్ళ మాటలు చూసి అక్కడ తోటి కంటెస్టెంట్స్ అంటే సెలబ్రిటీస్ ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మాకు చూసే వాళ్ళకు మాత్రం తల నొస్తుంది, పిచ్చి లేస్తుంది. ఇంతలో ప్రియా సీన్లోకి ఎంటర్ అయింది. ఆమె కూడా నేను ఒప్పుకోను, ఇంకా నా రోల్ ఏముంటుంది, ఓనర్స్ ఫ్రూట్స్ ఇచ్చేసుకుంటారు, స్టాకిస్ట్ కంట్రోల్లో మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటుంది, ఇంకా నా రోల్ ఏముంటుంది అనమాట. ఈలోగా శ్రీజ ఆమెకి ఏమెక్కిస్తుందంటే, మనీష్ రెడీగా ఉన్నాడు నీ రోల్ తీసుకోవడానికి, ఇచ్చేసే ఆయనకి. అంతటితో ఆ సీన్ అయిపోయింది. ఇక బయటికి వచ్చి మనీష్ గారు లోపల జరిగిన అంటే శ్రీజ అన్న మాటలు పక్కకి ఏడుస్తాం అనింది కదా, ఆ మాట తలుచుకొని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇమాన్యుయల్ ఆయనని చాలా కామ్ డౌన్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే మనీష్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్సైడ్ అంటే లోపల హౌస్ లోపల వీళ్ళతో ఉండను, నేను ఇంకా వీళ్ళతో కలిసి ఉండను, ఐ డోంట్ వాంట్ టు ప్లే. మీ దగ్గర ఏదైనా ఖాళీ బెడ్ ఉంటే అంటే టెనెంట్స్ దగ్గర ఏదైనా ఖాళీ బెడ్ ఉంటే ఇవ్వండి, నేను అక్కడ పడుకుంటాను. చూసారా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుందో. హౌస్లోకి వీళ్ళు ఎంటర్ కావాలి అంటే ఈయన సొమ్మంతా పోతున్నట్టు, ఈయన సోలో ఓనర్ అయినట్టు వెళ్తారా? ఈరోజు సుమన్ శెట్టి గారు కూడా ఇదే విషయం మీద మనీష్ గారిని నామినేట్ చేసిండు. అంత బిల్డప్ ఇచ్చిన మనిషి ఇప్పుడు ఈరోజు చూడండి ఏడుస్తుంటే అదే ఇమాన్యుయల్ వచ్చి ఓదార్చుతున్నాడు. అదే ఇమాన్యుయల్ని ఏమంటున్నాడు, మీ దగ్గర ఖాళీ బెడ్ ఉంటే ఇవ్వవా, మీ పక్కన ఉంటాను, మీ రూమ్లో ఉంటాను అంటున్నాడు, మీ బెడ్రూమ్లో ఉంటాను అంటున్నాడు. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? కర్మ కమ్స్ బ్యాక్ అని చెప్పడానికి. అక్కడ మనీష్కి ఎందుకు ఏడుపు వచ్చిందంటే, మనిషికి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, ఎదుటి వాళ్ళని తిట్టే స్థాయి, తిట్టే సిచ్యుయేషన్ మనకు లేనప్పుడు అది ఏడుపులోకి కన్వర్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నాకు కొంచెం టైం పడుతుంది ఈ ఈడియట్స్ తోటి టాలరేట్ చేయడానికి. ఓకే నా గేమ్ నేను ఆడతాను, నేను ఈ హౌస్లోనే ఉండాలి, నేను నా గేమ్ ఆడాలి, కానీ నాకు కొంచెం టైం పడుతుంది వీళ్ళని భరించడానికి. అంతేనా? ఆ ఇద్దరిని ఉద్దేశించి సెల్ఫిష్ రూత్లెస్ ఈడియట్స్ అన్నాడు. చిల్లర పంచాయతీలు పెడుతున్నారు, వీళ్ళకి అసలు రెస్పెక్ట్ లేదు, కెమెరా ముందు అరుస్తారు, నేను అరవలేకనా, కామనర్స్ అన్నదానికి గలీజ్ మార్క్. వీళ్ళు అసలు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా అంటే ఇమాన్యుయల్ తోటి అంటున్నాడు, రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఎవరికైనా మరి ఈయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు రాముకి, ఎంత హీనంగా మాట్లాడిండు. నువ్వు నటిస్తున్నావు, ఇది నువ్వే కొట్టేస్తుంటావు గుడ్డు, ఇది అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తున్నావు, అంత నాటకాలు నీవి, అబ్బాబాబా ఎన్ని మాటలు అన్నాడు ఆ రోజు. అక్కడ ఆయనకు రెస్పెక్ట్ అవసరం లేదా? అక్కడ ఆయనకు బాధ కాదా? అక్కడ ఆయనకి ఏడుపు రాదా? నీలాగా వర్స్ట్ కామనర్స్ అని టైటిల్ ఇచ్చేసిండు. అసలు కామనర్స్ ఎందుకు వచ్చిండ్రన్నా? జెన్యున్గా ఉంటారనే కదా. వీళ్ళు జెన్యున్గా లేరు, వీళ్ళు ఫేకు, నాకు తెలిసిపోతుంది వీళ్ళు ఫేకు, ఎవరు రియల్ ఎవరు ఫేక్ నేను చెప్పగలను. నాకు అర్థం కావట్లేదు వీళ్ళని అసలు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలని అని ఎంత బాధపడ్డాడు తెలుసా.
ఆ పక్కనే రాము కూడా నిలబడి ఏడ్చేదంతా చూస్తున్నాడు. మరి లైవ్లో ఏం జరిగిందో ఏమో కానీ ఇక్కడ మాత్రం చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పేది ఏం మాట్లాడలేదు. ఈలోగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్, కన్ఫెషన్ రూమ్లోకి హరీష్ గారిని రమ్మని. ఎందుకంటే సార్ 2 రోజుల నుంచి తినట్లేదు, మొండి, జగమొండి. బిగ్ బాస్కి ఏం చేయాలో అర్థం కాక కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటే ఇంకా లేవలేకపోతుంటే పట్టుకొని తీసుకెళ్ళిండ్రు. ఇక బిగ్ బాస్ ఎందుకు హరీష్ గారు అలా ఉన్నారు అంటే, అన్నీ మీకు తెలుసు సార్, నేను ఉండలేను ఈ ఫేక్ మనుషుల మధ్య. బయట నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్నాను. సేమ్ ఇక్కడ హౌస్లోకి వస్తే అంటే బిగ్ బాస్ మీద గౌరవంతో, ఇక్కడ వచ్చిన షో మీద ఉన్న గౌరవంతో, ఇక్కడ కూడా సొసైటీలో ఉన్న సేమ్ ఫేక్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, ప్యూర్ సోల్స్ ఎవరు లేరు అంటూనే సృష్టి, ఫ్లోరా, సుమన్ శెట్టి, రాము వీళ్ళందరూ ఆయనకు నచ్చారట. అంటే అర్థం ఏంటంటే ఎవరు ఎక్కువ మాట్లాడరు కదా, అందుకని ఈయనకు నచ్చుతారు. ఎవరైతే స్ట్రాంగ్గా ఉండి ఈయన మాటలకి కౌంటర్ ఇస్తారో వాళ్ళందరూ ఫేక్ పీపుల్. ఈయన ఒక్కడే ప్రపంచంలో చాలా ఆనెస్ట్, ఇంటలెక్చువల్, గ్రేట్ పర్సన్. ఇక బిగ్ బాస్ రొటీన్గా చెప్పే కొన్ని మంచి మాటలు చెప్పి ఆత్మస్థైర్యాన్ని, కొంచెం కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాలి అనుకున్నాడు. కానీ అందరి దగ్గర అది సాధ్యం అవుతుందో ఏమో కానీ మన హరీష్ గారి దగ్గర కుదరదు కదా. ఈలోగా రాముని కూడా కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు. ఇన్ని సీజన్స్లో మొట్టమొదటిసారి ఒక కంటెస్టెంట్ని జాగ్రత్తగా చూసుకో, టేక్ కేర్ చేయమని ఇంకొక కంటెస్టెంట్కి బాధ్యతలు అప్పచెప్పడం. ఇదేంటి బిగ్ బాస్, ఆయన ఏమన్నా పనోడా? ఆయన కింద సర్వెంటా? ఆయనను చూసుకోవడం ఏంటి? ఇష్టం ఉంటే ఆడమనండి, లేకపోతే బయటికి పంపించండి. ఆయన వల్ల మాకు కూడా చాలా తలనొప్పి వస్తుంది, చాలా చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీకు అర్థం కావట్లేదు, మా మీద కూడా, మా మైండ్ మీద స్ట్రెస్ వస్తుంది ఈ కామనర్స్ వల్ల, ముఖ్యంగా కామనర్స్ వల్ల. కామనర్స్లో వీళ్ళకే పడదు, వీళ్ళకి సెలబ్రిటీలతో పడదు. ఈ గొడవలు చూస్తుంటే పిచ్చిలేస్తుంది బిగ్ బాస్. ఇక బయటికి వచ్చిన తర్వాత అసిస్టెంట్ రాముని కూర్చోబెట్టుకొని మళ్ళీ సోది భాగవతం మొదలుపెట్టిండు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే అని. మరి నువ్వు తనుజ మీద అన్ని ఎలిగేషన్స్ పెట్టినావు కదా, ఫుడ్ పెట్టేటప్పుడు మొహం అంతా ఇలా పెడుతుందని. మరి ఈయన రీతుని పట్టుకొని మా ఓనర్స్ కన్నా నువ్వే ఎక్కువ తింటున్నావు, మాకన్నా నువ్వే ఎక్కువ తింటావు అన్నావు అని అంటే, ఆ అమ్మాయి పాపం ఏడుస్తుంటే కనీసం సారీ చెప్పేది లేదా? ఇదేనా ఈయన అమ్మాయిలకి ఇచ్చే విలువ? సంజనా గారు క్యాప్టెన్ అయితే ఎంత కుళ్ళుకున్నాడో మనకు తెలుస్తుంది కదా మనందరికీ, ఆయన ఎంత బాధపడుతున్నాడో. బిగ్ బాస్ పంపించిన రేషన్ ఆమెతో షేర్ చేసుకోవాలని ఏడుస్తాడు. ఈయన భరణి గారి గురించి ఏదో తాకట్లు చెప్తున్నప్పుడే కరెక్ట్గా పాపం భరణి గారు వచ్చి తినండి సార్ అని అన్నాడు. లేదు లేదు అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇతను వండింది నేను అస్సలు తినను అట. అంత పాపం భరణి గారు అండ్ తనుజ గారు ఏం చేశారబ్బా? గుడ్డు విషయం చెప్పనందుక అంత పాపం. వీళ్ళు సెలబ్రిటీలను ఎంత ఇన్సల్ట్ చేసిండ్రు, రాముగారిని ఎంత ఇన్సల్ట్ చేసిండ్రు, ఇమాన్యుల్ని ఎంత ఎంత అన్నాడు. ఇవన్నీ పోనీ, వీళ్ళకే మనసు ఉంటుంది, వీళ్ళే బాధపడతారు, వీళ్ళే కామెడీ చేయాలి, ఎదుటి వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. నోరు మూసుకొని కూర్చున్నా కూడా వాళ్ళని తప్పులు పడుతూనే ఉంటారు వీళ్ళు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు బిగ్ బాస్ నిజంగా? సంజన గారు మనీష్ గారిని రూమ్ సంచాలకుగా ఉండమని చెప్పింది. ఆయన ఏమంటున్నాడంటే లేదు భరణి గారిని పెట్టండి అంటే, భరణి గారు ఇప్పుడే ఓనర్ అయ్యాడు కదా, ఆయన మనసంతా బయటే ఉందంట. బయట అంటే ఇన్ని రోజులు ఆయన టెనెంట్స్ బెడ్రూమ్లో ఉన్నాడు కాబట్టి ఆయన మనసంతా ఇక్కడే ఉంది. మీరైతే నా కళ్ళెదురుగా ఉంటారు కాబట్టి మీరే ఉండండి అంటే, నో 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 నేను వాళ్ళతో ఉండను, లోపలికి వచ్చి నేను అక్కడ పడుకోను అని చెప్తున్నాడు. అప్పుడు సంజన అవునా అని ఆశ్చర్యపోయింది. చూసారా, ఫస్ట్ వీక్ ఏం చెప్పారు, ఒకరిని నామినేట్ చేయమంటే సంజన పేరు చెప్పుకుంటూ ఈయన ఇచ్చిన పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, మీ దగ్గర నుంచి నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి నెగిటివ్ వైబ్స్ ఈయనకి? ఎందుకు లోపలికి వెళ్ళి పడుకోలేడు? అలాంటి ఫేక్ పీపుల్తో నేను చాలా కాలం ఉండలేను అంట. చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసిండు. కానీ సార్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ డేకే మర్చిపోయిండు అంతా. హరీష్ గారి దగ్గరికి ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని శ్రీజ తీసుకెళ్తే నీలాంటి ఫేక్ పీపుల్ మధ్యలో నేను ఉండాలనుకోవట్లేదు అని అన్నాడు. ఇంకో సైడ్ మనీష్ అండ్ సంజన గారి కన్వర్జేషన్ చూపిస్తున్నాడు. ఆ 2 పీపులే మొత్తం షో రన్ చేయాలనుకుంటున్నారు, నేను వాళ్ళని ఇంకా నడవనియను అంటే, వాళ్ళ ఆటలు నేను ఇంకా సాగనివ్వను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సేమ్ హియర్ అని ఆవిడనింది. ఇప్పుడు ఈయన టెనెంట్స్ దగ్గర పడుకుంటే రూల్ బ్రేక్ చేసినట్టే కదా, ఒకవేళ బ్రేక్ చేసినా పర్వాలే, ఐ డోంట్ మైండ్ అంటున్నాడు. ఇంకోవైపు హరీష్ గారు, నేను మంచివాడుగా పేరు తెచ్చుకోవడానికి వచ్చాను, ఇలాంటి మనిషి, ఇట్లాంటి అద్భుతమైన మనిషి ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేడు అని ఆడియన్స్కి తెలియజేయడానికి వచ్చిందంట. పాపం ఇట్లా రాంగ్గా పోర్ట్రే అవుతుందంట. కాబట్టి
నా భార్య బాధపడుతుంది, పేరెంట్స్ బాధపడతారు, కాబట్టి నాకు అది ముఖ్యం బిగ్ బాస్ కన్నా అని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడంట. అగ్ని పరీక్షలో నాలో ఇంకా చాలా ఉన్నాయి, టైం బట్టి చాలా తీస్తాను అన్న మనిషి అయిపోయింది. ఆ వారానికే తోక ముడుచుకొని నేను వెళ్ళిపోతాను అంటే యుద్ధ భూమిని వదిలేసి వెళ్ళిపోయే వీరుడు ఆయన. సొసైటీలో మెంబర్స్ తోటి పడకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్తో పడకపోతే క్విట్ చేస్తాడు షో. అంతేనా? ఇదేనా ఆయన నిరూపించుకోవడానికి వచ్చింది బిగ్ బాస్ హౌస్కి? ఇక రాత్రి హరీష్ గారు పడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్లేట్లో ఫుడ్ తీసుకొని వెళ్ళి తినమని అంటే అస్సలు తినలేదు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సంజన గారు అందరికన్నా ముందు లేచి ఆమె అక్కడ ఉన్న ఆరెంజెస్ని తీసి అక్కడ పైన ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ లాంటి దాంట్లో దాచిపెట్టింది. ఆమె కెమెరాలకి చెప్పి మరీ దాచిపెట్టింది. ఎందుకు అంటే నిన్నటి డిస్కషన్లో ఒక స్టాకిస్ట్ని పెడతాను అంటే తను అస్సలు ఒప్పుకోలేదు. ఎవరు? ప్రియా. ఏ ఫుడ్ పోయినా దానికి రెస్పాన్సిబిలిటీ నేనే అన్నది. అంటే అక్కడ క్యాప్టెన్ మాటను అస్సలు కేర్ చేయట్లేదు. నిజంగా ఇన్ని సీజన్లో చూసాము, ఆఖరికి పల్లవి ప్రశాంత్కైనా క్యాప్టెన్ లాగా అంతో ఇంతో విలువిచ్చారేమో, కానీ ఇక్కడ మాత్రం అస్సలు విలువ ఇవ్వట్లేదు. బిగ్ బాస్ మాట, నాగార్జున గారు చెప్పిన మాట ఏమీ వినట్లేదు వీళ్ళు, ముఖ్యంగా ఇద్దరు లేడీస్. సంజన గారి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దొంగతనం జరిగింది కదా, మరి ఆమె రెస్పాన్సిబిలిటీ కదా ఏంటి అని ఆమెకు బుద్ధి రావాలని చేస్తున్నానని కెమెరాలకు చెప్పి మరీ చేసింది. ఆ తర్వాత సీన్ ఫ్లోరా గారిది. ఆమె ఏంటంటే బాత్రూమ్స్ మొత్తం క్లీన్గా ఉంచాల్సింది ఆమె బాధ్యత కదా. ఆమె ఏం చేస్తుందంటే ఎవరైనా టవల్స్ కానీ డ్రెస్సెస్ కానీ అక్కడ సోఫాలోనో ఎక్కడన్నా పెడితే అవి తీసుకెళ్ళి ఆమె డస్ట్బిన్లో కానీ లేకపోతే డస్ట్బిన్ పక్కన కానీ పడేస్తుందంట. ఇలా చేస్తే వాళ్ళకి ఇంకా ఆ డ్రెస్ వేసుకోవాలనిపించదు కదా. ఆబ్వియస్లీ డస్ట్బిన్లో వేసినైతే ఎట్లాగో వేసుకోరు, పక్కన వేసినా కూడా వాళ్ళకి వేసుకోవాలనిపించట్లేదంట. ఎందుకంటే ఇక్కడ వారానికి ఒకసారి వాళ్ళకి బట్టలు వస్తాయి, చాలా ఇంపార్టెంట్ కదా బట్టలు కూడా. ఒక డ్రెస్ వేస్ట్ అయిపోతే కష్టం కదా. అలా వెయ్యకు అంటే మీకు పనిష్మెంట్ అంటే మీరు నేను డస్ట్బిన్ దగ్గర ఎందుకు వేస్తున్నాను అంటే మీరు వినాలి, ఇంకోసారి వేయకూడదని నేను వేస్తున్నాను అంటుంది. అప్పుడు తనూజ, ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను, కొంతమంది టీలు కాఫీలు అవి తాగి ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అట్లా పెట్టేసి వెళ్ళిపోతారు కదా, మరి నేను ఒక్కొక్కరిని పిలిచి ఇది ఎవరు పెట్టారు నేను అడగట్లేదు కదా అంటే వెంటనే పవన్ కళ్యాణ్, మీరు దానికి లింక్ పెట్టద్దు, మీరు రూల్స్ మాట్లాడితే నేను రూల్స్ మాట్లాడతా. ఏంటో ఆయన పుట్టుకతోటి అధికారంతో పుట్టినట్టు. ఇంకా లాస్ట్కి ఆయన కూడా వద్దు అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత సంజన గారు, లేదు నువ్వు డస్ట్బిన్లో వేయొద్దు, పక్కన కూడా వేయొద్దు, అక్కడ ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ దగ్గర పెట్టు అని చెప్పింది. ఫైనల్గా ఆవిడే వినింది. ఇక ఆ తర్వాత ఆరెంజెస్ మిస్సింగ్ అని మనీష్ గారు గుర్తుపెట్టారు. మిస్ అయిపోయాయో, మార్నింగ్ కూడా ఉండే ఇది ఏదని ప్రియా శ్రీజ వీళ్ళందరూ ఏంటంటే కావాలని నేను నిన్న అట్లా అన్నాను, నాది రెస్పాన్సిబిలిటీ అన్నాను కాబట్టి నన్ను ఇరికించడానికి అవి దాచిపెట్టిండ్రు. కిచెన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి కూడా కళ్ళు కనబడలేదు, ఎందుకంటే మాటలు చాలా ఈజీగా వస్తాయి కదా ఈ ఇద్దరు ఆడవాళ్ళకి. ప్రియా అలా అనేసింది. వెంటనే తనుజ కళ్ళు కనిపించలేదా అని అనొద్దు, ఆ మాట మాట్లాడొద్దు అంటే కొంచెం మర్యాదకు మాట్లాడు అన్నట్టంటే ఓకే నేను ఆ కళ్ళు కనిపించలేదు, నేనేంటంటే మీ ఇక్కడున్న వాళ్ళకు కూడా కనపడలేదా అని నా ఉద్దేశం అని చెప్పింది. సో అందరికీ అంటే ముఖ్యంగా ఈ లేడీస్ ఇద్దరికి సంజన గారి మీదనే ఆమెనే తీసి ఉంటుంది అని డౌట్. సో నేను అంతా వెతుకుతాను అంటే ఓకే వెతుకు అని అంటే ఫస్ట్ నేను క్యాప్టెన్ రూమే వెతుకుతాను. క్యాప్టెన్ రూమ్ వెతికిండ్రు, మొత్తం మానిటర్స్ రూమ్స్ వెతికిండ్రు, ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి మాత్రం అక్కడ పైన పెట్టిండ్రు కదా, అందులో దొరికాయి. ఈ రూమ్స్లో మనీష్ ప్రియాలు ఇద్దరు వెతుకుతున్నప్పుడు మనీష్ ప్రియాతో ఏం చెప్తున్నాడంటే, ఇద్దరు వ్యక్తులు నటించడం చూశాను నా కళ్ళ ముందే, నిన్ను ట్రిగ్గర్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు, చెప్తాను నీకు ఈ స్టోరీ అన్నాడు. తర్వాత ఇదే విషయం ప్రియా మిగిలిన వాళ్ళకి చెప్పడం కనిపించింది. అదేంటంటే ఫస్ట్ సంజన గారు ఏదో తిని ఆ ప్లేట్ అక్కడ పెట్టి నేను మళ్ళీ అందులోనే ఏదో వేరే పెట్టుకొని తింటాను అన్నట్టుగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినరంట. వెళ్ళిపోయిన తర్వాత ప్రియా రాగానే చెప్పు ఈ ప్రియా చెప్పు ఏ ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు అని ఈవెన్ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు సంజన అక్కడ పెట్టిపోయింది ప్లేట్, కానీ నిన్ను ట్రిగ్గర్ చేయడానికి అట్లా అన్నారు అని ఈ మహానుభావుడు ఎక్కిస్తున్నాడు. నిన్న కదా ఆయన కొన్ని గంటలు కూడా కాలేదు ఆయన ఏడ్చి, వీళ్ళతో నేను ఉండను, వీళ్ళున్న దగ్గర నేను పడుకోను, నేను టెనెంట్స్ దగ్గర ఏదైనా ఒక బెడ్ ఖాళీగా ఉంటే చెప్పండి నేను అక్కడ పడుకుంటా అని అంతగానో ఏడ్చిన మహానుభావుడు అయ్యో అని కొద్దిగా అనిపించే లోపలనే కథం మళ్ళీ వాళ్ళతోటి జతగట్టేసిండు మహానుభావుడు.
మొత్తానికి ప్రియా ఆ ఆరెంజెస్ ఎక్కడున్నాయో వెతికి వెతికి పట్టుకుంది. అది గొప్ప విషయమే. తర్వాత ఇద్దరు న్యాచురల్గా ఇంకా క్యాప్టెన్ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టిండ్రు. మీరే తీసుంటారు అని. సో ఇరిటేటింగ్ వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే అక్కడ సంజన గారి కన్నా కూడా చూసే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. ఏ పాయింట్లో కూడా కొంచెమన్నా రెస్పెక్ట్ లేదు. అంటే వీళ్ళు అగ్ని పరీక్షలో ఏం తయారై వచ్చిండ్రో తెలియదు కానీ ఉల్టా పుల్టా మాట్లాడాలి. ఎడ్డమంటే తెడ్డమనాలి. ఎంత రెక్లెస్గా మాట్లాడితే అంత గొప్ప, ఎంత గట్టిగా అరిస్తే అంత గొప్ప. ఎవరిని కేర్ చేయొద్దు. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకపోతేనే ప్రేక్షకులు మనల్ని నచ్చుతారు. ఏందో రాంగ్ పర్సెప్షన్ తోటి వీళ్ళు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంకా బిగ్ బాస్ షో మీద మాత్రము ఆడియన్స్కి ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు చూడలేమండి. ఇది హారర్ మూవీలో కూడా మధ్య మధ్యలో కామెడీ సీన్స్ ఉంటాయి. అట్లా లేదు ఇది. కొంచెం సెలబ్రిటీలు వచ్చినప్పుడు మేము కొంచెం అమ్మయ్య అనిపిస్తుంది, రిలీఫ్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు మాకు ఎట్లా ఉందంటే ప్రెషర్ కుక్కర్లో మా మైండ్. అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి అట్లా ఉంటుందని విన్నాం. చూసే వాళ్ళకి ఓకే ఎంజాయ్ చేసేవాళ్ళం యాజ్ ఏ ఆడియన్స్. బట్ ఇప్పుడు మాత్రం మాకే ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు ఫీల్ అవుతుంది. వీళ్ళ నెగిటివిటీ చూసి ఆరుగురు అట్లాగే ఉన్నారు. మనీష్, హరీష్ గారు ఒక పక్క, ఈ ఇద్దరు ఆడవాళ్ళు ఒక పక్క. బాబోయ్ వీళ్ళు నలుగురు అయితే టూ మచ్. ఇంకా మిగిలిన వారు తక్కువేం లేదు. వాళ్ళు కూడా పెద్దగా వెలగబెట్టింది ఏం లేదు. కానీ ఇంత టార్చర్ అయితే లేదు అట్లీస్ట్. ఆ తర్వాత సంజన గారు వీళ్ళందరూ హౌస్మేట్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టింది. కానీ ఈ మీటింగ్లో హరీష్ బాబు మిస్ అయ్యాడు. ఆయన బయట కూర్చున్నాడు సపరేట్గా. ఆమె చెప్పేది ఏంటంటే కుకింగ్ అనేది తనుజ వల్ల కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ భరణి గారు ఓనర్ అయ్యాడు కాబట్టి ఆయన ఏం పని చేయడు. సో మొత్తం కుకింగ్ తనుజ మీద పడుతుంది కాబట్టి తనుజకు కూడా వేరే జాబ్ అసైన్ చేసి ఆ ప్లేస్లో ఇంకెవరినైనా తీసుకోవాలి. ఓనర్స్ నుంచి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అంటే శ్రీజ వెంటనే అదేంటి నిన్న నాగార్జున సార్ చెప్పారు కదా ఓనర్స్ ఏ పని చేయకూడదని క్లియర్గా అని అంటుంది. మరి అది మాత్రం గుర్తుంది ఏమే. కానీ నాగార్జున గారు క్యాప్టెన్ చెప్పిన మాట వినాలి, మానిటర్స్ అందరి పైన అధికారము క్యాప్టెన్కి ఉంటుంది అని అది మాత్రం ఏమైనా రిజిస్టర్ అవ్వలేదా? ఈలోగా సుమన్ శెట్టి గారు నేను అసిస్టెంట్ కుక్గా ఉంటాను, స్వీపింగ్ ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే నేను అసిస్టెంట్గా ఉంటాను అని అన్నారు. సరే అని ఆయనకి ఆ జాబ్ అసైన్ చేయబోతుంటే అందరూ ఆబ్జెక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాంబ్ అనేది ఆయన మీద పడింది కదా. సో అది నువ్వెవరివి చేంజ్ చేయడానికి అంటే ఓకే ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, బిగ్ బాంబ్ నేను తీసుకుంటాను అని సంజన గారు అన్నారు. మేబీ కుకింగ్ రాముకి అండ్ సుమన్ శెట్టి గారికి అసైన్ చేసినట్టుంది. మరి ఇప్పుడన్నా మన హరీష్ బాబు గారు ఫుడ్ తింటారో లేదో చూడాలి. ఇక దొంగల మీద ఒక కన్నేయడానికి అసిస్టెంట్గా మనీష్ గారిని సెలెక్ట్ చేసుకుందాము. మనీష్ గారు రండి అంటే ఏంటి మనీషానా అంటున్నాడు సార్. మనీష్ గారు నెక్స్ట్ డే కల్లా నార్మల్ రోల్లోకి వెళ్ళిపోయాడండి. ఇంకా నార్మల్ అయిపోయాడు. మళ్ళీ ఆయన వెటకారము, సర్కాజము ఓకే ఇవన్నీ మొదలైపోయినాయి. బ్యాక్ టు నార్మల్. ప్రియా పక్కనే కూర్చుంటున్నాడు. ఇప్పుడు అంతా మర్చిపోయాడు. రాత్రి పడుకున్నాడు కదా అంతా మర్చిపోయాడు. ఏడ్చింది, వాళ్ళన్న మాటలన్నీ మర్చిపోయాడు. ఆ తర్వాత నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ బిగ్ బాస్ తనుజాని పిలిచాడు. తనుజ ఫస్ట్ నామినేషన్ ఎవరంటే హరీష్ గారు. ఆమె చెప్పిన రీజన్ సేమ్ అదే, నన్ను బిహేవియర్ అన్నాడు. అదే ఫుడ్ దగ్గర వాళ్ళకు చిన్న క్లాష్ వచ్చింది కదా దాని గురించి. హరీష్ గారు చెప్పేది ఏంటంటే అంతకుముందు రోజు ఆమ్లెట్ తిని పడుకుంది అర్ధాకలితో ప్రియా, అందుకని నేను కొంచెం రైస్ పెట్టమన్నాను. అది చిన్న విషయమే కదా, మొదటి రోజే అంత అసహనంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది. నాకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీకు పేషెన్స్ తక్కువ, మీకు చిరాకు ఎక్కువ అని అన్నాడు. మరి ఫస్ట్ రోజే ఈయన అక్కడ వర్క్ ఎవరెవరికి అసైన్ చేయాలి అన్న దగ్గర మనీష్ గారు ఏదో మాట్లాడబోతుంటే నువ్వు మానిటర్ కూడా కాదు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, దట్స్ ఇట్ అని అసలు అందరినీ ఇట్లా దులుపుతున్నట్టు, ఇట్లా వాళ్ళకి లిమిటేషన్స్ పెట్టి ఆపుతున్నట్టు, అట్లా కొడుతున్నట్టు ఎట్లా మాట్లాడండి ఫస్ట్ డే. అందరం చూడలేదా, ఆడియన్స్ చూడలేదా? ఇంకేమనంటే మీ యాక్షన్కి నా రియాక్షన్ అంటాడు. మరి రెడ్ రోజ్ అన్నదానికి గుండంకుల్ రియాక్షన్ కాదా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకోండి, అసలు రెడ్ రోజ్ అంటే తప్పేముంది, తప్పని నాకు తెలియదు అంటాడు. రెడ్ రోజ్ ఇస్తున్నాను ప్రియా అని అంటే వాళ్ళు రెడ్ రోజ్ అంటున్నారు అని ఈయన ఎందుకు మధ్యలో దూరి మాట్లాడడం? ఈయన వైపు నుంచి ఎన్ని యాక్షన్లు వస్తున్నాయి అది ఎట్లా తెలియాలి ఈయనకి? ఇక తనుజ ఏమన్నదంటే అసలు ఈ విషయమే కాదు, నాకు అంతకుముందు రోజు కూడా మీరు నాకు చిరాకు తెప్పించిండ్రు అన్నట్టు అన్నది. ఆ ఇంతకుముందు రోజు ఏంటి అంటే
బిగ్ బాస్ వీళ్ళందరికీ బిర్యానీ పంపించాడు. అయితే ఆ నెక్స్ట్ డే బిగ్ బాస్ పంపించిన బిర్యానీని వేడి చేసుకొని తింటున్నారంట. అయితే ఈయన నాకు బిర్యానీ తినాలని ఉంది అని తనుజతో అంటే తింటారా సార్ అని అన్నదంట. మళ్ళీ తనే లేదు లేదు అందరూ తిన్నాక తింటాను అన్నాడట. ఇక్కడ ఆమె ఇంకా మొత్తం చెప్పకముందే ఏంటి వేరే వాళ్ళ కోసం తినాలి అని నేను ఆగితే అది నీకు చిరాకు తెప్పించిందా, అది చిరాకు తెప్పించిందా అంటే నాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని సరే మొత్తానికి ఆమె చెప్పింది ఏంటంటే ఫస్ట్ తింటా అన్నాడు, తర్వాత అందరికీ ఉండాలి కాబట్టి వద్దు అన్నాడు, తర్వాత ఒక లెగ్ పీస్ ఉంచమని అన్నాడు, ఆ తర్వాత సంజన గారికి లేదు అంటే లెగ్ పీస్ ఇవ్వమన్నాడు. ఇట్లా ఇంతమంది అంటే ఇంత 6 ఉన్నారు కదా వాళ్ళు, ఇట్లా ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే చేసే వాళ్ళకి చిరాకు వస్తుందా రాదా? ఈయనకి ఎంత పేషెన్స్ ఉందో అందరం చూసాం కదా. ఫస్ట్ డేనే అసలు అందరినీ ఎట్లా చిట్పట్లాడిస్తూ లెక్క చేయనట్టు నీదేంది అన్నట్టు దులిపేసుకున్నట్టు ఎలా చేసిండో అందరు చూసిండ్రు కదా. మళ్ళీ నోరు తెరిస్తే శ్రీరంగ నీతులు, తనకి తాను ఎలివేషను, బిల్డప్, బాబాయ్ లాగా బిల్డప్. ఎవరైనా ప్రశ్నిస్తే శనివారం చెప్తా అన్నాడు. శనివారం వచ్చి ఆడియన్స్ నాగ్ సారు అందరు తప్పు అంటే ఇంకా నేను వెళ్ళిపోతా, లేదంటే అన్నం తినను. ఇదేమన్నా కరెక్టా? ఇదేమైనా ఆడే పద్ధత? ఇదేమైనా నిన్ను నువ్వు పెద్ద మనిషిలాగా రుజువు చేసుకునే పద్ధత? మధ్యలో హరీష్ గారు అస్సలు మాట్లాడనీయకపోతే హే వినండి అని కొంచెం చికాగ్గా అనింది తనుజ. అది కొంచెం తప్పే, అలా అనకుండా ఉండాల్సింది. కాకపోతే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అనేసింది ఆమె. సరే, ఇంకా కొంచెం వాదన జరిగిన తర్వాత నామినేషన్ అయిపోయింది. ఇక తనుజ రెండవ నామినేషన్ ఫ్లోరా గారు. ఈమె మీద 3 ఎలిగేషన్స్ పెట్టింది. ఫస్ట్ ఎలిగేషన్ అదే, ఆమె డస్ట్బిన్లో పడేస్తుంది కదా బట్టలు, అది ఒకటి, అది తప్పు. ఎందుకంటే మాకు కూడా అలాంటి ఇన్కన్వీనియన్స్ చాలా వస్తున్నాయి, కానీ మేము ఎప్పుడు అలా చేయలేదు, అది ఒకటి. నెక్స్ట్, ఫ్రీ బర్డ్ అన్నందుకు నువ్వు అంతా ఫీల్ అయ్యావు, కానీ మీరు కూడా సంజన గారిని ఏదో చాలా పెద్ద తప్పు మాట అనిందంట, అది మనకి టెలికాస్ట్ అవ్వలేదు. మొత్తానికి మాత్రం ఏమి అనింది, అందుకే సంజన గారికి ఆమె మీద చాలా గ్రడ్జ్ ఉంది, అందుకే ఇన్సల్టింగ్గా మాట్లాడింది అని మొన్న శనివారం రోజు కూడా నాగ్ సార్ ముందు చెప్పింది ఆవిడ. అది రెండో ఎలిగేషను. మూడవది ఏంటంటే సంజన గారి షాంపూలో మాయిశ్చరైజర్, కండిషనర్ అవేవో కలిపి పెట్టారు, మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు, అంత షాడిజం ఎందుకు, ఈ యాంగిల్ మీలో ఉందని నేను అనుకోలేదు అనింది. దానికి ఫ్లోరా గారు ఏమన్నారంటే ఫ్రీ బర్డ్ అన్నది కూడా మీకు సంబంధించిన విషయం కాదు, షాంపూ కూడా మీకు సంబంధించిన విషయం కాదు. ఆమె ఉద్దేశం, ఫ్లోరా గారి ఉద్దేశం ఏంటంటే సంజన గారికి ఈమెకి జరిగింది చూడండి, ఆ బాత్రూంలో షాంపూ కండిషనర్ కింద పెట్టకూడదు అంటే ఆమె ఫస్ట్ డే సెకండ్ డే అనుకుంటా చాలా రచ్చరచ్చ చేసింది కదా సంజన గారు. ఆ విషయంలో ఆమె మానిటర్, మిగిలిన ల్యాండ్ లార్డ్స్ అంటే యజమానులు వాళ్ళు మాత్రమే సపోర్ట్ ఇచ్చారంట, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేదంట. ఒక్కసారి ఆ సీన్లోకి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆమె బాధపడుతున్నప్పుడు వెనక నుండి వచ్చి ఫస్ట్ పట్టుకొని ఓదార్చింది రీతు. నెక్స్ట్ తనూజ కూడా సపోర్ట్ ఇచ్చింది, ఓదార్చింది. చెప్పాలంటే ఆ రోజు హోల్ టీమ్ అంటే టెనెంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈమెకు సపోర్ట్ ఇచ్చిండ్రు, ఓనర్స్ కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు. సుమన్ శెట్టి గారు అయితే అసలు ఆమె మాలో ఒకరు కాదు, మేము 8 మెంబర్స్మే అని కూడా అన్నాడంట. ఆ మాటకి ఆయన మీద సంజన గారు గ్రడ్జ్ కూడా పెట్టుకున్నారు. ఇదంతా మర్చిపోయింది ఆమె. ఫైనల్గా కూడా ఆమె అనేది ఏంటంటే ఓనర్స్ వైపు చూసుకుంటూ మీరు నాకు సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ అని ఈమె వైపు చూసుకుంటూ ఇంకోసారి నేను అది రిపీట్ చేయను అంటే ఫైనల్గా ఈమె ఉద్దేశం ఏంటంటే ఈమెకు ఓనర్స్ టీం మాత్రమే సపోర్ట్ ఇచ్చిండ్రంట, ఇంకా టెనెంట్స్లోంచి ఎవ్వరూ సపోర్ట్ రాలేదంట. ఇది మరీ దారుణం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫ్లోరా గారికి ఒక సెంటెన్స్ కూడా తెలుగులో కంప్లీట్గా రాదు, ఇంగ్లీష్లో కూడా కంప్లీట్గా రాదు. ఆమె ఇంగ్లీషు, హిందీ, తెలుగు మిక్సప్ చేసి కన్ఫ్యూజన్గా తడబడుతూ మాట్లాడుతుంటే పిచ్చెక్కుతుంది. ఇంకా ఆ తర్వాత మనీష్ మల్హోత్రా వచ్చాడు బాబోయ్. ఆయన ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఇంకేముంది యాజ్ యూజువల్ భరణి గారంటే ఈయన బగ మండిపోతాడు, అదేంటో తెలియదు, మోహన్ చూసుకున్న వేళ విశేషం ఏంటో తెలియదు. అసలు ఇందులో ఎపిసోడ్లో వేయలేదు, కానీ అసలు ఆయన ఫస్ట్ పెట్టిన ఎలిగేషన్ ఏంటంటే ఈయన స్టేజ్ మీద ఒక బాక్స్ తీసుకొని లాకెట్ తీసుకొని వచ్చాడు కదా, నీకు బిగ్ బాస్ అంటే విలువ లేదు, అది ఆ ఐటమ్ ఇంట్లోకి అలో చేయనందుకు నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు, మేమందరము మా కెరీర్స్, లైఫ్స్ అన్నీ ఫ్యామిలీస్ సాక్రిఫైస్ చేసి మేము ఇక్కడికి వచ్చినాము, నీకు అసలు లెక్క లేదు బిగ్ బాస్ అంటే అని అంటున్నాడు.
ఇంత గ్రేట్ ఇంటలెక్చువల్కి ఇంత చిన్న విషయం తెలియదా? ఎందుకంటే స్టేజ్ మీద కొన్ని విషయాలు స్క్రిప్ట్ ప్రకారం, కొన్ని విషయాలు అంటే చాలా విషయాలు స్క్రిప్ట్ ప్రకారం వెళ్తాయి. వీళ్ళు హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి వీళ్ళ రియల్ గేమ్ అనేది మొదలవుతుంది. ఇన్ని సీజన్లు చూస్తారు కదా, ఆ మాత్రం ఐడియా లేదా? బర్నీ గారు అట్లా వెనక్కి వెళ్ళినప్పుడు మేము అనుకున్నాము, మేము చూసేవాళ్ళం, మేము కూడా అనుకున్నాము డెఫినెట్గా మళ్ళీ ఆయన బ్యాక్ వస్తాడు, బిగ్ బాస్ ఒప్పుకున్నాడని చెప్పి అని. అది అంత చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ విషయాన్ని నా పాయింట్అవుట్ చేస్తున్నాడు. లైవ్లో అయితే ఈ విషయానికి కూడా బర్నీ గారు చాలా చక్కగా సమాధానం చెప్పిండ్రు, నాకు నచ్చింది. ఇంకా రెండోది ఏంటంటే, ఈయనంట ప్రతిసారి వీళ్ళ యూనిటీని, ఓనర్స్ యూనిటీని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడంట. అదే వీళ్ళ యునైటెడ్గా ఉండడానికి కారణం అంట. హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్స్ ఫర్ దట్ అని ఏదేదో చెప్తున్నాడు. ఒక్కరోజు ముందు, కొన్ని గంటల ముందే ఈ ఆడవాళ్ళతో ఉండను నేను, ఫేక్ పీపుల్ పరువు తీస్తున్నారు, కామనర్స్ పరువు తీస్తున్నారు, జెన్యూన్గా లేరు, ఇన్ని మాటలు మాట్లాడి నువ్వు ఇట్లా ఫ్లిప్ అయ్యి నెక్స్ట్ డేనే మళ్ళీ భరణి గారిని, అంటే ఇప్పుడు ఆయన యజమానుల టీంలో ఉన్నాడు కానీ మొన్నటి వరకు అయితే ఆయన ఆ టీంలో ఉన్న మనిషే కదా, ఆయనని అండ్ మళ్ళీ రీతుని నామినేట్ చేస్తే ఏమనుకుంటారు నీ గురించి? కొంచెమైనా ఐడియా లేదా? ఆ ఊగిపోతూ బాడీ లాంగ్వేజు ఇంకా చెప్పడానికి, డిస్క్రైబ్ చేయడానికి వీలవ్వట్లేదు. ఈయన ఏడుస్తున్నప్పుడు ఇమాన్యుల్ ఇంకా రాము వచ్చి ఓదార్చిండ్రు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా ఇమాన్యుల్ని సేమ్ మళ్ళీ అదే పాయింట్, అదే ఆయన టాస్క్లో సంచాలకత్వం చేసిండు కదా, అది తీసి మళ్ళీ చెప్పేవాడు. సారీ చెప్పినా కూడా ఓకే, అక్కడ నాగార్జున గారి ముందు సారీ చెప్పిండు కాబట్టి ఆయన చేయకపోవచ్చు. రామునైతే కంపల్సరీగా నాకు ఫేక్ అనో ఇదనో ఏదో సిల్లీ రీజన్ పెట్టుకొని చేసేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఓదార్చిండు కాబట్టి మళ్ళీ వాళ్ళని, తిట్టిన వాళ్ళని వదిలేసి ఓదార్చిన వాళ్ళని నామినేట్ చేసినని ఆడియన్స్ ఎక్కడ అనుకుంటారని కొంచెం ఆ ఐడియా వచ్చినట్టుంది, ఆలోచన వచ్చినట్టుంది. ఇంకా రీతుని పట్టుకున్నాడు, అది కూడా సిల్లీ రీజన్. భరణి గారి మీద మనీష్ పెట్టే ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే గుడ్డుకు సంబంధించింది. మీకు తెలుసు గుడ్డు పోయిందని తెలుసు, కానీ అంత సీన్ చేసిండ్రు అని అంటున్నాడు. నెక్స్ట్ డే ఈయన రాముతో కూర్చొని, రాముతో ఈయన ఏం కూర్చోలేదు, రాము వచ్చి ఎందుకన్నా నన్ను చూస్తేనే అట్లా చిటపటా ఇస్తున్నావు, నేను ఎందుకు నన్ను ఫేక్ అంటున్నావు అది ఇదని అంటే, ఇంతో మాట్లాడడం లేదు అది ఇదని అసలు అసహించుకున్నా కూడా ఆయన వెంబడి పడితే సరే కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నవ్వుకుంటూ, ఎందుకంటే ఆ గుడ్డు సీన్ అయిపోయిన తర్వాత అందరు నవ్వుకుంటూ ఏమన్నాడంటే, అసలు మేము లోపల మజాక్గానే చేద్దాము, ఫన్నీగా చేద్దామని అనుకున్నాము అని అన్నాడు. అసలు ఈయన లోపల ఫన్నీగా చేద్దామని అనుకున్నారు గుడ్డు సంబంధించి, కానీ బయటకు వచ్చిన తర్వాత సీరియస్గా మొదలుపెట్టింది ఎవరు? మనీష్. ఎవరితో మొదలుపెట్టిండు? రాముతో మొదలుపెట్టిండు. రాముని ఏమన్నాడు? నువ్వే తిన్నావేమో, నువ్వే చెప్పట్లేదు, నువ్వు ఫేక్, నువ్వు కెమెరాల దగ్గర యాక్ట్ చేస్తావు, ఇది అది అనుకుంటూ అసలు నువ్వు ఇట్లా ఫేక్ ఫేస్ పెట్టి, దీనంగా ఫేస్ పెట్టి టీ తీసుకున్నావు, ఈయన అడిగి ఈయన పర్మిషన్ తీసుకొని అందరి అంగీకారంతో ఆయనకి ఎండలో అంత కష్టపడుతున్నాడు అని టీ ఇస్తే కూడా ఈ మనిషి దాన్ని తట్టుకోలేక గుడి విషయంలో ఆ టీ విషయం తీసుకొచ్చిండు. అది విన్న భరణి లోపల నుండి బయటకు వచ్చి టీ గురించి ఎందుకు వచ్చింది టాపిక్ అని ఆయనకు అక్కడ కోపం వచ్చింది. ఇదే విషయము ఎట్లా సీక్వెన్స్ ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ డే, అది లైవ్లో వచ్చిందో తెలియదు, ఎపిసోడ్లో వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈయననే మనీషే చెప్తున్నాడు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా సీరియస్గా, మన ఇద్దరు టాపిక్ నుంచే స్టార్ట్ అయింది. ఇద్దరు టాపిక్లో ఎవరు రూడ్గా మాట్లాడినరు? రాము రూడ్గా మాట్లాడిండా, మనీష్ రూడ్గా మాట్లాడిండా? ఈయననే. అంటే ఈయన వల్లనే అది టాపిక్ ఇట్లా అయింది. టీ అని లోపల నుంచి టీ గురించి మాట్లాడుతూ భరణి వచ్చిండు, ఆ తర్వాత హరీష్ వచ్చిండు, వాళ్ళిద్దరికి అయింది, ఆ తర్వాత అందరు వచ్చిండ్రు. సో అట్లా అది పీక్స్కి వెళ్ళిపోయింది అని ఆయననే చెప్పిండు ఆయన నోటితోటి. ఇప్పుడేమంటాడు? టీ విషయం తీసినవు అంట. టీ విషయం ఆయన ఎందుకు తీస్తాడు? టీ ఇచ్చినందుకు రాముకి ఏడ్చేది, బగబగ మండేది నువ్వు. భరణి ఎందుకు తీస్తాడు ఆ విషయంలో? ఈయన పెట్టే ఎలిగేషన్ ఏంటంటే, నీకు అన్నీ తెలిసి నువ్వు చెప్పలేదు, అంటే నువ్వు కుకింగ్ టీంలో ఉన్నావు, నీ కళ్ళ ముందే జరుగుతుంటే కూడా నువ్వు చూసినావు, జరగనిచ్చినవు, దాన్ని మళ్ళీ చెప్పలేదు. దీనికి నేను ఒక కౌంటర్ వేస్తా. ఇప్పుడు సంజన గారు క్యాప్టెన్ అయిన తర్వాత ఇద్దరు అసిస్టెంట్స్ లాగా శ్రీజ అని మనీష్ని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటే ఓకే అని హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత అందరు దొంగతనం చేస్తూ నువ్వు కూడా దొంగతనం చేద్దురా అని ప్రియా తీసుకొని వెళ్తే లోపలికి అక్కడ దాకా పోయిండు. ఆయన కళ్ళ ముందే ప్రియా, శ్రీజ అందరు తీసుకుంటుంటే మరి నీకు ఒక పొజిషన్ ఇచ్చింది కదా, మరి నువ్వు ఆపాల్సిన బాధ్యత నీకు లేదా?
ఆపలేదు. తర్వాత ఆమె అడుగుతున్నప్పుడు అప్పటికి నువ్వు అసిస్టెంట్వే కదా, మరి ఎవరు తీసుకున్నారో చెప్పాలి కదా, చెప్పినావా, నీకు తెలిసి చెప్పినావా, చెప్పలేదు. అంటే వాళ్ళు చేస్తే తప్పు, నువ్వు చేస్తే కరెక్ట్. అప్పటికి నీకు ఒక పొజిషన్ ఉంది కదా, నీకు యాక్సెస్ ఉంది కదా ఆ రూమ్కి. వేరే వాళ్ళు ఆ రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీరెందుకు వస్తున్నారు, మా ఇద్దరికి మాత్రమే యాక్సెస్ ఉంది, మీరెందుకు లోపలికి వచ్చి తీసుకుంటున్నారు, లోపలికే రావద్దు, దొంగతనం అంతకన్నా చేయొద్దని నువ్వెందుకు వాళ్ళని ఆపలేదు? అంటే నీకొక రూల్, వాళ్ళకొక రూలా, ఆయనకొక రూలా? ఇంతకన్నా డబుల్ స్టాండర్డ్ ఎక్కడన్నా ఉంటుందా? కామనర్స్, సెలబ్రిటీస్ అన్న తేడా వీళ్ళకి లేదంట, కానీ వాళ్ళే చూపిస్తున్నారంట. ఎవరు చూపిస్తున్నారో చూసే ఆడియన్స్కి క్లియర్గా కనపడుతుంది. మాటలు ఒక మాట మాట్లాడగానే అయిపోదు కదా, మీరు చేసే చేతలు అన్నీ చూస్తున్నారు కదా ఆడియన్స్. దీనికి కౌంటర్గా బర్నీ గారు ఆ స్టేజ్ మీద జరిగిన విషయం కూడా చెప్పారు. ఓకే, అది ఇక్కడ ఎపిసోడ్లో రాలేదు, కానీ ఆయన అనడం ఏంటంటే, లోకంలో అన్ని మంచి గుణాలు ఉన్న మనిషి ఎవరు ఉండరు, ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. నేను ప్రతి మనిషిలో ప్లస్నే చూస్తాను. నీకు నాలో ఇన్ని మైనస్లు, ఇన్ని నెగిటివ్లు కనపడ్డాయి కదా, నాకు నీలో మాత్రం ఒక్క నెగిటివ్ కూడా కనపడలేదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నీలో నెగిటివ్ లేదని కాదు, నీలో ఉన్న నెగిటివ్ని నేను చూడను, నువ్వు నాలో ఉన్న పాజిటివ్ని వదిలిపెట్టి నెగిటివ్ని మాత్రమే చూస్తున్నావు అని. నేను ఇంకో మాట ఏమన్నారంటే, అప్పుడు నాకు లాస్ట్ నామినేషన్స్ అప్పుడు మీ ఇద్దరు యజమానులలో, మిగిలిపోయిన యజమానులలో ఒకరిని నామినేట్ చేసే అధికారం ఉన్నప్పుడు నేను నిన్ను సేవ్ చేశాను అన్నాడు. మనీష్ గారికి ఇలాంటివన్నీ గుర్తుండవు కదా, మంచి కనపడదు, నెగిటివిటీనే కనబడుతుంది. అంటే పాజిటివ్ థింగ్ని కూడా నెగిటివ్ లాగా మైండ్లో అతిగా ఊహించుకొని అట్లా అనుకుంటాడు. ఇట్లాంటి మనుషులు నిజంగా వాళ్ళకి వాళ్ళు హాని, పక్కన ఉన్న వాళ్ళకి కూడా డేంజరస్. ఇంకా ఆయన రెండో నామినేషన్ రీతు. చెప్పిన రీజన్ ఏంటంటే నవ్వొస్తుంది. ఆమె చాలాసార్లు ఇంట్లోకి రూల్స్ బ్రేక్ చేసి వస్తుందని ఆయనకు డౌట్ అట. ఏంటి మీ డౌటా అంటే, డౌట్ కాదు, రియల్గా కూడా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మాకు మొన్ననే గొడవ అయింది, అంతేకాకుండా మీకు ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయడం వల్ల కూడా మాకు గొడవలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రతిసారి మా దగ్గర ఫుడ్ అడుక్కొని తింటున్నావు, తినడం వల్ల మాకు గొడవలు వస్తున్నాయి. ఇప్పుడు ఫుడ్ వాళ్ళు 100 సార్లు అడుగుతారండి, నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. ఇచ్చినావు అంటే, నువ్వు ఇవ్వకపోతే వేరే యజమానికి కూడా హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇస్తారు. మీ మధ్యలో గొడవలు వస్తే అది మీ ప్రాబ్లం. ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వకుండా ఉండడం మీ మీ డ్యూటీ, అంతేగాని అందులో రీతు తప్పెలా అవుతుంది? ఇంతకన్నా చెత్త నామినేషన్ ఇంకేమన్నా ఉంటుందా? అంతకుముందు రోజే ఇద్దరు ఆడవాళ్ళ మీద బాధపడి ఏడ్చి ఏమన్నాడు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. ఇప్పుడు నామినేషన్ అనేది ఏంటి? ఒకరిని బయటికి పంపించే ప్రక్రియ. అంటే ఆ ఇంటికి ఎవరు సూట్ కాదు. ఇప్పుడు ఆయన హార్మనీ, నాకు నెగిటివ్ వైబ్స్ ఇవన్నీ అన్నాడు కదా, ఇప్పుడు నువ్వు అంత ఏడ్చినావు కదా, ఇప్పుడు ఆ ఇద్దరు లేడీస్ని బయటికి పంపిస్తే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా, నువ్వు కూడా మంచిగా ఒక మానిటర్ అవుతావు కదా. అది పక్కన పెట్టి ఇంకా ఆయన టీం బిగ్ బాస్ స్టార్టింగ్లో ఏమంటాడంటే, నామినేషన్స్ ముందు మీ టీమ్స్ యొక్క అంటే భవిష్యత్తును కూడా ఏదో సంథింగ్ గుర్తుపెట్టుకొని మీరు తీసుకోండి అని అన్నందుకో ఏమో, మరి ఆయన హింట్ లాగా ఫీల్ అయ్యిండో ఏమో. భవిష్యత్తు బాగుండాలి. ఇప్పుడు కామనర్స్ చెత్తగా ఉన్నారు, వాళ్ళని ఎన్ని మాటలు అన్నాడు, ఫేక్ అన్నాడు, గలీజ్ అన్నాడు, ఏమేమో అన్నాడు కదా. మరి అట్లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే కామనర్స్ పరువు నిలబడుతుంది కదా, నువ్వు ఉంటే బాగా నిలబడతావు కదా ఒక్కడివి. మరి వాళ్ళని పంపించవచ్చు కదా. ఆమెకి ఫుడ్ ఇస్తున్నందుకు మీ మధ్య గొడవ అయితే ఆమె రీజనా? ఆమె తప్ప అది? తను అందరినీ అడిగింది, నేను ఎప్పుడైనా రూల్స్ బ్రేక్ చేసి మిమ్మల్ని అడగకుండా వచ్చానా అంటే, పవన్ కళ్యాణ్ అన్నాడు అప్పుడేదో స్కిట్ చేస్తున్నప్పుడు వచ్చాడు, స్కిట్ చేస్తున్నప్పుడు తప్పించి ఇంకెప్పుడైనా నేను వచ్చానంటే అందరు కూడా రాలేదు అని అన్నారు. అంటే మిగిలిన యజమానులందరూ లేదు, ఆమె పర్మిషన్ తీసుకొనే వచ్చింది ఒక స్కిట్ అప్పుడు తప్ప అని చెప్పిన తర్వాత కూడా, లేదు మీరు చాలాసార్లు వచ్చిండ్రు, నాకన్నా ఎక్కువ మీరే ఉన్నారు ఆ హౌస్లో అంటున్నాడు. హరీష్ గారేమో మాకంటే ఎక్కువ తిన్నావు నువ్వు అని అన్నాడు ఒక కామెంట్. ఈయనేమంటాడు, మాకంటే ఎక్కువ నువ్వు ఉన్నావు హౌస్లో అంటున్నాడు. వారేవా, వీళ్ళు ఆడపిల్లలకి మర్యాద ఇస్తారు, ఎదుటి వాళ్ళు తినకపోతే బాధపడతారు. ఆమెకు క్లీనింగ్ వర్క్ ఇచ్చారు కదా, డిషెస్ అన్నీ వాష్ చేయాలి కదా. నేను చూసినప్పుడు ఒక అది ఎపిసోడో ఇంకో ఏదో తెలియదు, గుర్తులేదు నాకు. ఈయన తిన్న ప్లేట్న ఆ సింక్లో పడేసి వెళ్ళిపోయిండు. ఆ తర్వాత వచ్చిన డిమన్ పవన్ తన ప్లేట్ కడిగి పక్కన పెట్టిపోయిండు. అంత మర్యాద కూడా లేదు ఆయనకి. అన్ని డిషెస్ వాష్ చేస్తుంది అమ్మాయి, మరి వాష్ చేయాలంటే ఇంట్లోకి రావాలా వద్దా? ఇంట్లో ఉన్నప్పుడు
ఊరికే కూర్చుందా ఆమె? వర్క్ చేస్తుంది కదా! వర్క్ చేయడం కోసం 3 పూటలు తోమడానికి వస్తుంది కదా తను. ఆ పాయింట్ కనపడదు ఈయనకి. ఏమైనా నెగటివిటీనే కనపడతది. అబ్బా! చూసే వాళ్ళకి నిజంగా పిచ్చి లేస్తుంది. డిషెస్ తోమడానికే కదా నేనొచ్చింది అంటే, ఆ పని కూడా సరిగ్గా చేయట్లేదు కదా అని అంటున్నాడు. బాబోయ్! నేను సరిగ్గా తోమట్లేదా? నేను తోమందే మీరు తింటున్నారా? అది ఇది అని ఆమెకు పాపం చాలా రేజ్ అయింది. ఒక్కసారి ఎప్పుడు ఈమె తోమిన దానికి ఏదో నల్లగా ఉందంట, పోలేదట ఆ విషయం. పవన్‌కి చెప్పాడంట. మరి పవన్ అయితే ఆమెకి ఆ విషయం చెప్పలేదు. ఎప్పుడో ఏదో ప్యాన్ తోమలేదంట. తోమని ప్యాన్ పట్టుకొని ఇది సరిగ్గా తోమలేదంట. అది తోమనే లేదు. సరిగ్గా తోమలేదు అనడం ఏంటి? అది అసలు తోమలేదు, దాన్ని పక్కన పెట్టామన్నాడంట. ఈయనకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎవరికి చెప్పాలి? పవన్‌కి చెప్పాలి. పవన్ ఆమెకి చెప్పాలి. పవన్ ఒకవేళ ఆమెకి చెప్పకపోతే అది పవన్ తప్పవుతది. అంతేగాని ఆ విషయాన్ని తీసుకొచ్చి, అంత సిల్లీ విషయాన్ని తీసుకొచ్చి నామినేషన్స్‌లో పెట్టి, అబ్బా! ఇంకా ఆయన బాడీ లాంగ్వేజు, ఆ తల ఊపడాలు, ఆ రెచ్చగొట్టడాలు ఏమాత్రం బాలేదు. ఇట్లాగే ఉంటే, వీళ్ళతో ఉంటే మాత్రం ఇంకా షో ఎవరు చూడరు. చూడడం మానేస్తారు. ఇంకా ఆమె రెచ్చిపోయి అరుస్తుంది. అంటే ఈయన రెచ్చగొట్టిండు కదా! అరుస్తుంటే ఇంకా అరు, ఇంకా అరు, ఇంకా రెచ్చగొట్టడం. మధ్యలో ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ అంటాడు. మరి ఈయనది రికార్డ్ అవ్వదా? ఈయన ఎట్లా ఫ్లిప్ అవుతున్నాడు? అంతకుముందు రోజు ఏడ్చింది, ఈరోజు ఇట్లా మాట్లాడేది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ప్రియాతోటి చాడీలు చెప్పటము, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఆడియన్స్. ఈ ఈ బుద్ధి ఉండదా వీళ్ళకి? తెలివి ఉండదా? బిగ్ బాస్ ఇంకా మా వల్ల కాదు. వాళ్ళకి పనులిస్తే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడండి, అప్పటిదాకా హీరోని, హీరోయిన్‌ని బాధలు పెడితే మళ్ళీ రివర్స్ అవుతది చూడండి. వాళ్ళతోటి పనులు చేపిస్తారు. అట్లా వీళ్ళని చూడాలని ఉంది బిగ్ బాస్ నిజంగా. ప్లీజ్ తొందరగా మార్చండి డ్యూటీస్. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆడోళ్ళకైతే 2 డ్యూటీస్ ఇయ్యండి. ఎందుకంటే వాళ్ళు ఒక్క డ్యూటీ కన్నా అంటే మోర్ దాన్ 1 డ్యూటీ చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. 2 డ్యూటీస్ ఇవ్వండి ప్లీజ్. ఈ 2 నామినేషన్స్ చూసేసరికి సరిపోయింది. ఎనర్జీ మొత్తం డౌన్ అయింది. ఇంకా రేపొస్తాయి మిగిలిన నామినేషన్స్. చూడాలవి. ఇంకా బీపీ రైజ్ అవుతది మాకు. ఇంకా ఎనర్జీ డౌన్ అవుతది. సో ఇదండి ఈ ఎపిసోడ్ గురించి నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.